ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులను నేను అర్థం చేసుకున్నాను. గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చేటప్పుడే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అటువంటిది రాష్ట్ర స్థాయిలో తక్కువ ఉన్న ఎమ్మెల్సీ సీట్లను సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేయడంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని, చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకారాన్ని అందిస్తానని, అలాగే కార్యకర్తలంతా సంయమనంతో పార్టీని ముందుకు నడిపించాలని వర్మ మీడియా ముఖంగా తెలిపారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, వర్మ గారి నాయకత్వం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.